బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 94. అల్ జలీల్. అల్లాహ్ గుణగణాల్ని గణించడం మనిషి శక్తికి మించిన పని. ఆయన సర్వోన్నత సృష్టికర్త, మహాశక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు, అన్ని చోట్ల అందరినీ పరివేష్టించి ఉన్నాడు. అదేవిధంగా ఆయన అత్యంత దయామయుడు, అందరి పట్ల ప్రేమ కనికరం కలవాడు, ఇంకా అత్యంత క్షమాగుణం కలిగి దాసుల తప్పిదాలను కప్పిపుచ్చి తన కారుణ్య ఛాయలో ఆశ్రయమిచ్చేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గుణగణాలన్నీ మనం వర్ణించలేము. సముద్రాలన్నీ సిరాగా మార్చి భూమిపై ఉన్న వృక్షాలన్నిటినీ కలాలు చేసి ఆయన గుణాల్ని రాస్తూ పోతే సముద్రాల సిర అయిపోతుంది, కానీ ఆయన గుణాల వర్ణ మాత్రం ఇంకా మిగిలే ఉంటుందని ఖురాన్ అంటుంది. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అల్లాయే గొప్పవాడని ఒప్పుకోవడంలోనే మనిషి విజ్ఞత దాగి ఉంది. ఆయన్ని గొప్పవాడని భావిస్తే మనిషి గౌరవం, గొప్పతనం పెరిగిపోతాయి. నేనే గొప్పవాడిని ఎప్పుడైతే మనిషి భావిస్తాడో అప్పుడే తన పతనం మొదలవుతుందని భావించాలి. ఈ ప్రపంచంలో కోటానుకోట్ల మనుషులు పుట్టి గిట్టారు. ప్రళయం వరకు ఈ ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. ఒక్కోళ్లకు ఒక్కో తెలివిని, నేర్పరితనాన్ని, ప్రత్యేకతను ప్రసాదించి పంపాడు దేవుడు. ఏది ఇచ్చినా దైవమే ఇస్తాడు. మనిషి స్వయంగా ఏదీ పొందలేడు. అంతా తన తెలివితో, జ్ఞానంతో, శక్తితో సాధిస్తున్నానని తలపోస్తాడు మనిషి. నిజంగా ఆలోచిస్తే ఏదీ తనది కాదు, అన్నీ దైవ ప్రసాదితాలే. దైవం చేత తనకు ప్రసాదించబడ్డ శక్తియుక్తుల్ని, సంపదల్ని, వస్తు సంపదల్ని దైవాదేశాలకు లోబడి ప్రయోగిస్తే అన్ని చోట్ల అన్ని వేళలా విజయమే చేకూరుతుంది మనిషికి. అలా కాక హద్దులు మీరి ప్రవర్తిస్తే ఏనాటికైనా పతనం తప్పదు. అలా ప్రవర్తించిన పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. అందుకే ఖురాన్ మనిషిని భూమిపై విర్రవీగుతూ నడవకండి, మీరు మీ కాలి గోటితో భూమిని చీల్చనూ లేరు, పర్వతాలు ఎత్తుకు ఎదగనూ లేరు అని హెచ్చరిస్తుంది. కాబట్టి మనిషి సదా వినమ్రతను అలవర్చుకోవాలి. తనకు ఏ కాస్త గొప్పతనం, గౌరవం లభించినా అది దైవ ప్రసాదితమని భావించాలి. దానిపై అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దీని ద్వారానే మనిషి మరింత ఉన్నత స్థానానికి చేర్చబడి పరమోన్నత స్వామి అయిన అల్లాహ్కు ప్రీతిపాత్రుడవుతాడు. అల్లాహ్ నామ సంకీర్తనం సర్వదా శుభకరం. మహామహిమాన్వితుడు, దయామయుడు అయిన నీ ప్రభువు పేరు ఎంతో శుభకరమైనది. దివ్య ఖురాన్ 55:78.